హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో బాలింతలు అంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు అలాగే సి సెక్షన్ అయిన వాళ్ళు ఎన్ని రోజులు పథ్యం ఉండాలి అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. అదొక్క హెల్ప్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చిన తర్వాత ఎప్పుడు మనకి డెలివరీ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారనమాట. డెలివరీ అయిన వెంటనే అబ్బా ఏ పథ్యం ఉండాలి, ఎలా ఉండాలి అని సందేహపడుతూ ఉంటారు. అటువంటి వారి కోసం ఎన్ని రోజులు ఉండాలని కూడా డౌట్ ఉంటుంది. అది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునేద్దాం. చాలామందికి అంటే సి సెక్షన్ అయిన వాళ్ళు అలాగే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఇద్దరికి పోల్చుకున్నట్లయితే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైతే ఒక అట్లీస్ట్ 3 months అయితే పథ్యం ఉండాలండి. అది కూడా ఎలాంటి పథ్యం ఉండాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. పథ్యం అంటే తీసుకునే ఫుడ్ అనమాట. ఫుడ్ అనేది మంచిగా తీసుకుంటూ అంటే మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి. మనకి ఏదైనా తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి శనగలు తెలుసు కదా, గ్రౌండ్ నట్స్, శనగ్గింజలు అవి తీసుకుంటే మనకి దురదలాగా అలా వస్తూ ఉంటుంది. అలాంటివి అవాయిడ్ చేయాలి. అంటే నూనె వస్తువులు ఎక్కువగా అవాయిడ్ చేయడం మంచిది. కొబ్బరి కావచ్చు, ఇలాంటివి అనమాట. సి సెక్షన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా అయితే 5 months అయితే పథ్యం ఉండాలి. పథ్యం అయితే ఖచ్చితంగా 5 months ఉన్నట్లయితే అప్పుడు ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదన్నమాట. ఈ సి సెక్షన్ అయిన వాళ్ళకి ఈ కుట్లు అనేవి పైన బాగా మానిపోయి ఉంటాయి, కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయండి. అవి మానాలంటే ఖచ్చితంగా 5 months అయితే పడుతుంది. మళ్ళీ చాలామంది ఎన్ని రోజులు ఇంటర్కోర్స్ చేయకూడదు అని అడుగుతూ ఉంటారు. ఈ డౌట్ అయితే చాలామంది అడగడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ఎవరిని అడగకుండా అలానే ఉంటారనమాట. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు 3 months అయితే ఉంటే చాలు. 4th month నుండి స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సి సెక్షన్ అయిన వాళ్ళు కూడా 5 months వరకు అవాయిడ్ చేయడం బెస్ట్ అండి. నెక్స్ట్ 6th month నుండి స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ఇంటర్ కోర్స్ అనేది ఈ విధంగా అయితే ఉండాలి. నెక్స్ట్ పథ్యం గురించి చూసుకున్నట్లయితే మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు నార్మల్ అయినా సి సెక్షన్ అయినా ఎవరికైనా ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు దురదల్లాగా రావడం అంటే దురదలాగా అనిపించడం అంటే గోక్కుంటూ ఉంటుంటారండి. అలా అనిపించినప్పుడు ఆ ఫుడ్ అనేది కొన్ని రోజుల పాటు అట్లీస్ట్ 3-4 months అయినా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేస్తే మనకి దానివల్ల ఎఫెక్ట్ అయితే ఎటువంటిగా ఏమీ ఉండదన్నమాట. పథ్యం అంటే శనగ్గింజలు, నూనె వస్తువులు, అలాగే చీము కలిగించే పదార్థాలు అన్నమాట. అంటే చికెన్ అంటే చాలా హీట్ చేస్తుంది, అందువల్ల తినకూడదు అంటారు బేబీస్కి. అలాగే చీము కలిగించే పదార్థాలు ఏంటివి అంటే గ్రౌండ్ నట్స్ అనమాట. అవి తీసుకోవడం వల్ల మనకి పచ్చిగానే ఉంటాయి పుండ్లు అనేవి. అవి దానిపైన చీములాగా వస్తూ ఉంటుంది. అందువల్ల అవి అవాయిడ్ చేయడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.